స్ట్రాబెర్రీ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామంటే, ఒక స్ట్రాబెర్రీకి ఒక కప్పుడు తీసుకోవాలి. నేను ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను జ్యూస్ కోసమని. వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీ అనేది చాలా మంచి ఫ్రూట్ అండి. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, మన స్కిన్ హెల్త్ కానీ, గట్ హెల్త్ కానీ, బ్రెయిన్ ఇంప్రూవ్‌మెంట్‌కి కానీ, అలాగే ఇది బ్లడ్ షుగర్‌ని కూడా చాలా బాగా మేనేజ్ చేస్తుంది. హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా సపోర్ట్ ఇస్తుందండి. అలాగే ఇది స్కిన్ హెల్త్‌కి కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుందండి. ఇది వైటమిన్ సిగా కూడా వర్క్ చేస్తుంది. చాలా చాలా మంచి ఫ్రూట్ అండి. దీనికి మనం గాను ఒక కప్పుడు స్ట్రాబెర్రీస్‌కి నాకు ఒక 4 స్పూన్స్ అంత షుగర్ పట్టింది. మీరు పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. ఎక్కువ షుగర్ వద్దనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. నాకు ఇంతకు గాను ఒక పెద్ద గ్లాస్ అంతా పాలు పట్టిందండి. పాలు వేసుకోవాలి. మీకు ఒకవేళ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. దాన్ని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు పాలు తాగని పిల్లలు ఎవరైనా ఉంటే ఇది ఇస్తే గనక చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.